నమస్తే వెల్కమ్ టు యంగ్ షెఫ్. ఈరోజు మన షెఫ్లో ఒక సరికొత్త డెలిషియస్ రెసిపీని మనందరికీ పరిచయం చేయడానికి వచ్చేస్తుంది మౌనిక. సో లెట్స్ వెల్కమ్ మౌనిక. హాయ్ మౌనిక. హాయ్. అరే ఏమున్నారా బ్యూటిఫుల్గా. సేమ్ మీరు కూడా చాలా బాగున్నారు. థ్యాంక్ యూ. కానీ నాకు నీ డ్రెస్ ఇంకా స్పెషల్లీ చేంజ్ చాలా బాగా నచ్చింది. ఎక్కడ కొంటావు? ఆన్లైన్. సో ఏ రెసిపీ చేయబోతున్నావు? సెసమే నూడిల్స్. సెసమే నూడిల్సా? ఇది కొంచెం హెల్దీ అండ్ యమ్మీ లాగా అనిపిస్తుంది. Yes. సో ట్విస్ట్ ఏంటో చూడాలి. మరి లేట్ చేయకుండా మా మౌనిక చేయబోయే సెసమే నూడిల్స్ కి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూసేయండి. సెసమే నూడిల్స్ కి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన నూడిల్స్, ఉడికించిన బీన్స్ అండ్ క్యారెట్, క్యాబేజీ ముక్కలు, క్యాప్సికమ్ ముక్కలు, స్ప్రింగ్ ఆనియన్ ముక్కలు, నువ్వులు, టొమాటో సాస్, ఉప్పు, నూనె, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, వెల్లుల్లి ముక్కలు, మిరియాల పొడి. సెసమే నూడిల్స్ కి కావాల్సిన పదార్థాలు ఏంటో చూస్తారు కదా. ఇప్పుడు ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాం. సో రెడీ? రెడీ. ఏం చేయాలి మౌనిక? ఫస్ట్ కళాయి, పచ్చిమిర్చి, ఆగు, ఆయిల్ వేడవ్వాలి. పట్టుకుని ఓకే. సో నువ్వు ఇంట్లోనే ఉంటావు కదా, ఏం చేస్తావు చెప్పు? రోజంతా ఇంట్లో ఫోన్ చూడడం కాకుండా ఫోన్ చూడడం కాకుండా వర్క్ చేసుకుంటాం. ఏం వర్క్ చేసుకుంటావు? హోంవర్క్. హోంవర్క్. హోమ్లో చేసేదా నువ్వు హోంవర్కేగా అంటారు. ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? దేవుడా. అంటే హోంవర్క్ అంటే మేము ఎప్పుడో చిన్నప్పుడు చేసింది ఆ హోంవర్క్ దగ్గర ఆగిపోయాం. స్కూల్లో ఉంటే హోంవర్క్, ఇంట్లో ఉంటే హోంవర్క్. అది స్కూల్ హోంవర్క్, ఇది హోంవర్క్. ఈ క్లారిటీ లేక ఇన్ని సంవత్సరాలు ఇట్లున్నా నేను. ఓకే. వెల్లుల్లి వేయాలి, నువ్వులు. సో వైట్ అండ్ బ్లాక్ రెండు ఉన్నాయా? కొంచెం ఫ్రై అవ్వాలి. ఇది ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు ఆనియన్స్ వేసుకుందాం. ఎస్. ఇలా మిక్స్ చేసుకుందాం ఒకసారి. క్యాబేజీ కొంచెం, క్యాప్సికమ్ కొంచెం, ఇవన్నీ టోటల్గా నీట్గా ఫ్రై చేసుకుందాం. ఎస్, చేసేసి. నీ హోంవర్క్ అంటే ఏముంటది ఇంట్లో పని? అంట్లు తోముతాం, కుకింగ్, బట్టలు మడత పెట్టడం. పాపం. ఓకే. సో నీ ఫేవరెట్ కుకింగ్ ఏది బాగా చేస్తాను? మ్యాంగో పప్పు. మ్యాంగో పప్పా? వస్తుంది సీజన్, చేయించుకుంటా నీ చేత. ఎస్, మై ఫేవరెట్. నాకు కూడా చాలా ఇష్టం. ఓకే. సో ఇవన్నీ కాకుండా ఇంకేం చేస్తావు చెప్పు? నీ హాబీస్ ఏంటి? లైట్గా డ్యాన్స్ ఇష్టం. లైట్గా డ్యాన్స్ ఇష్టమా? ఎక్కువ కాదు, డ్యాన్స్ ఒక్కటే ఇష్టం. లైట్గా అంటే లైట్ ఆఫ్ చేస్తావా? లే టీవీలో చూసి ప్రాక్టీస్ చేస్తూ ఉంటా. నీలో ఈ టాలెంట్ కూడా ఉన్నారా? అంటే అక్కడ సినిమాలో పాట వస్తుంటే నువ్వు ఇక్కడ ఇంట్లో ఇలా హీరోయిన్ లా ఫీల్ అయి చేస్తావా? హీరోయిన్లో ఫీల్ అవ్వకపోయినా అలా డాన్స్ వేయాలని చెప్పి ఫీల్ అవి చూస్తూ ఉంటా. ఇప్పుడు ఉడికించిన బీన్స్ అండ్ క్యారెట్. ఓకే. ఇప్పుడు ఉడికించిన నూడిల్స్. ఇప్పుడు నీట్గా మొత్తం కలుపుకోవాలి. యా. హాఫ్ స్పూన్ సోయా సాస్. ఎస్. టమాటో సాస్ మొత్తం. కొంచెం పెప్పర్ పౌడర్, లైట్గా సాల్ట్,
స్ప్రింగ్ ఆనియన్ మొత్తం వేసేయాలి. మ్మ్. మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకుందాం. Yep. టూ మినిట్స్ అలా కుక్ చేసుకుందాం. ఓకే, సో 2 minutes లో మన రెసిపీ రెడీ అయిపోతుంది కదా. ఈ లోపల మౌనిక నిన్న ఒక క్వశ్చన్ అడుగుతా. మౌనిక అనే పేరు ఉంది కదా, ఒక్కొక్క లెటర్ కి ఒక్కొక్క వర్డ్ చెప్పు నీ గురించి. ఎం అంటే ఏంటి చెప్పు? మోడల్. మోడల్. Okay. ఓకే. ఓ ఓవర్ స్మార్ట్. నెక్స్ట్ అల్టిమేట్. అబ్బా. మరి ఎన్? నూడిల్స్. నూడిల్స్. ఇప్పటి వరకు మోడల్ చెప్పి ఓవర్ స్మార్ట్ చెప్పాలి అంతమంది ఆలోచిస్తుంది. అన్నీ అయ్యాక నూడిల్స్ లో కిట్టొచ్చారా? నర్వస్. నెక్స్ట్ ఐ కదా. ఇంటెలిజెంట్. తెలుస్తుంది ఇంటెలిజెంట్. ఏమన్నా నూడిల్స్ అంది. మరి కే? కైండ్. మరి ఏ? అట్రాక్టివ్. నైస్, సూపర్. అన్ని బాగా చెప్పావు, కానీ నాకు ఎన్ ఫర్ నూడిల్స్ చాలా వెరైటీగా అనిపించింది. పని ఉండాలిగా. అది కరెక్టే. ముందు ఎం ఫర్ మౌనిక అంది, తర్వాత ఎన్ ఫర్ నూడిల్స్ అంది. నీ ఓవర్ ఇంటెలిజెన్స్ ఇక్కడ తెలిసిపోతుంది. సో ఫైనల్లీ మన రెసిపీ రెడీ అయిపోయింది కాబట్టి స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. ఓకే. అండ్ అలాగే సర్వింగ్ ప్లేట్ తెచ్చేస్తా. ఎస్, హియర్ వి గో. సెసమీ నూడిల్స్ కంప్లీట్. వేయించుకున్న నువ్వు లైట్గా పైన చల్లుకుందాం. ఓ ఓకే, కంప్లీట్. థ్యాంక్ యూ. సో యమ్మీ యమ్మీ అండ్ కలర్ఫుల్గా ఉంది. మరి లేట్ చేయకుండా సెసమే నూడిల్స్కి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం ఒకసారి చూసేయండి. సెసమే నూడిల్స్కి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన నూడిల్స్, ఉడికించిన బీన్స్ అండ్ క్యారెట్, క్యాబేజీ ముక్కలు, క్యాప్సికమ్ ముక్కలు, స్ప్రింగ్ ఆనియన్ ముక్కలు, నువ్వులు, టొమాటో సాస్, ఉప్పు, నూనె, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, వెల్లుల్లి ముక్కలు, మిరియాల పొడి. సెసమే నూడిల్స్ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి అందులో నూనె వేసుకోవాలి. అది వేడెక్కిన తర్వాత అందులో పచ్చిమిర్చి ముక్కలు, వెల్లుల్లి ముక్కలు, నువ్వులు వేసి వేయించుకోవాలి. ఇప్పుడు అందులో ఉల్లిపాయ ముక్కలు, క్యాబేజీ ముక్కలు, క్యాప్సికమ్ ముక్కలు వేసి వేయించుకోవాలి. తర్వాత అందులో ఉడికించిన బీన్స్ ఇంకా క్యారెట్, అలాగే ఉడికించిన నూడిల్స్, కొద్దిగా సోయా సాస్, టొమాటో సాస్, మిరియాల పొడి, ఉప్పు, స్ప్రింగ్ ఆనియన్స్ వేసి కలుపుకుని కొద్దిసేపు కుక్ చేసుకుని సర్వింగ్ ప్లేట్లోకి తీసి సర్వ్ చేసుకుంటే యమ్మీ యమ్మీ సెసమే నూడిల్స్ రెడీ. సెసమే నూడిల్స్ కి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం చూస్తారు కదా. ఇట్స్ టేస్టింగ్ టైం. టేస్ట్ చేసేద్దామా మరి? సో లెట్స్ టేస్ట్ ఇట్. ఎలా ఉంది? సూపర్. సూపర్ ఉంది. అండ్ అలాగే స్పైసీగా ఉంది, ఎందుకంటే నువ్వు పచ్చిమిర్చి అండ్ మిరియాల పొడి బాగా వేసావు. సో స్పైసీనెస్ బాగా తెలుస్తుంది. అండ్ వెజ్జెస్ చాలా ఎక్కువ వేసావు కాబట్టి ఆ ఫ్లేవర్ కూడా బాగా తెలుస్తుంది విత్ నువ్వులు. ఇట్స్ అమేజింగ్. మరి లేట్ చేయకుండా ఈ సింపుల్ అండ్ క్విక్ రెసిపీని మీరు కూడా ట్రై చేసి హ్యాపీగా ఎంజాయ్ చేసేయండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఒక యమ్మీ రెసిపీ నేర్పించినందుకు. అండ్ థ్యాంక్ యూ ఫర్ కమింగ్. థ్యాంక్ యూ. బాయ్. బాయ్. చూసారు కదా మౌనిక చేసిన సెసమే నూడిల్స్ ఎంత యమ్మీగా డెలిషియస్గా ఉన్నాయో. మరి లేట్ ఎందుకు, ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి ఎంజాయ్ చేసేయండి. ఇదండి వాటి ఎపిసోడ్. వచ్చే ఎపిసోడ్లో మరొక యంగ్స్టర్తో మరో రెసిపీతో మీ ముందుంటా. అంటే టేక్ కేర్, కీప్ స్మైలింగ్ అండ్ బాయ్.